లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అదే నన్ను తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ప్రధాన సమస్యలు ఏంటివి, ఆ సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు? ఈరోజు నన్ను అనగదొక్కాలను, నన్ను ఓడించాలను చాలా కుట్రలు పన్నుతావు. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఒక మేజర్ గ్రామ పంచాయతీ అయిన పూడూరుకు వచ్చాం. ఈ పూడూరులో 9 మంది అభ్యర్థులు ఉన్నారు. అందరూ బలమైన అభ్యర్థులుగానే బరిలోకి దిగారు. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మనకి ఇక్కడ ఒక బలమైన నాయకుడు ఉన్నారు, ప్రజల మనిషి కడారి మల్లేశం గారు ఉన్నారు. మల్లేశం గారి గెలుపు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న వ్యక్తిగా ఇక్కడ సమస్యలు ఏంటివి, ప్రజల మనిషిగా ముందుకొస్తున్నారు కడారి మల్లేశం గారు. మరి ఇక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రజల్లో ఆయనకి ఎలా స్పందన వస్తుంది, ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారాలు. మా పూడూరు ప్రజలు, ఆరేపల్లి గ్రామస్తులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా సోదరులందరి బలంతో నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారు బలపరిచిన వ్యక్తిగా ఈరోజు ఈ ప్రజల ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తు, సీరియల్ నెంబర్ 4 ఫుట్బాల్ గుర్తుతో వీళ్ళ ముందుకు వచ్చాను. గతంలో నేను మా పార్టీ అధికారం లేనప్పుడు కూడా నేను సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో నేను ఓటమి చెందడం జరిగింది. అప్పుడు కూడా నేను పార్టీని పట్టుకొని ఇన్ని రోజులు ప్రజల ఉమక్షేమాలు చూసుకుంటూ ప్రజల మధ్యనే గడుపుతూ వాళ్ళ కళ్ళ మెదుతూ వాళ్ళ కళ్ళల్లో తిరుగుతూనే ఉన్నందున ఈరోజు ప్రజలందరూ నాకు వాళ్ళు పట్టం కడుతూ ఉన్నారు. జనరల్లో ఆ భారీ అభ్యర్థులు కొంచెం ఎంత డబ్బు పెట్టినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎంత మద్యం ఏరులై పారించినా ప్రజల మనసులో నేనున్నాను. నేను పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో తిరుగుతూ వాళ్లకు నేను సేవ చేసుకుంటూ గెలవకున్నా గెలిచిన వాళ్ళకన్నా నేను ఎక్కువ సేవ చేశాను. కాబట్టి ఈరోజు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. తప్పకుండా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారు. వాళ్ళు నిజంగా డబ్బునే నమ్ముకున్నారు, వాళ్ళు నిజంగా మద్యాన్ని నమ్ముకున్నారు. కానీ నేను డబ్బును మద్యాన్ని కాదు, నేను ఊరును నమ్ముకున్నాను, నా ప్రజలను నమ్ముకున్నాను, నా అక్క చెల్లెలను నమ్ముకున్నాను. ఖచ్చితంగా నన్ను ఆ సానుభూతి, గతంలో నేను ఓడిపోయిన సానుభూతి ఏదైతే ఉందో, ఇప్పుడు మా అభిమాన నాయకులు మేడిపల్లి సత్యమన్న ఉన్న బలం ఏదైతే ఉందో, నా అందట్లో నేను కలివిడిగా తిరిగి నేను కలుపుకోయే నా మనస్తత్వం ఏదైతే ఉందో అదే నన్ను తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. చెప్పారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటివి, ఆ సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు? అవును, మా పూడూరు గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటంటే కొన్ని ఏరియాల్లో గటేరు సమస్య చాలా వరకు ఉంది. ఆ గటేరు ఆ యొక్క సమస్యను నేను పూర్తిగా నిర్మూలిస్తా అని చెప్పి నేను ఒప్పుకున్నాను. కొన్ని కమ్యూనిటీలో శ్మశాన వాటిక సమస్య ఉందని చెప్పి చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా మీరే గెలుస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది, మేమందరం కూడా ఆ దేవుళ్లకు మా కులదైవాలకు మొక్కుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా నువ్వే గెలవాలని, నువ్వు గెలిచిన తర్వాత అన్న మాకు ఈ సమస్య అని చెప్పి కొన్ని కుల సంఘాల వారు నాకు ముందుగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీటిని ఒక డైరీలో నోట్ చేసుకుంటున్నాను రోజువారీగా. ఖచ్చితంగా వారి సమస్యలన్నీ నేను తీరుస్తాను. అలాగే పెద్ద సమస్య ఏంటంటే కోతుల సమస్య ఉండే, గత 6 నెలలుగా ఆ కోతుల సమస్య మీద నేను చర్యలు తీసుకుంటూ మా ఊరి ప్రజలు, మా పెద్దలు, అన్ని కుల సంఘాల ఆర్థిక సహకారం కూడా తీసుకొని కొద్దిగా కోతుల నిర్మూలన జరిగింది. గతంలో కంటే ఒక 70% కోతులు పోయినాయి. ఇప్పుడు కొంచెం సమస్య తగ్గిందని కూడా ప్రజలు నిజంగా చెప్తా ఉన్నారు. అంటే ఎమ్మెల్యే గారు మీతో ఎలా ఉంటారు, సత్సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆయనతో కలిసి మీరు ఎలా ఫండ్స్ తీసుకొస్తారు ఒకవేళ గెలిస్తే? నిజంగా మా చొప్పదండి చేసుకున్న అదృష్టం ఏంటంటే మేడిపల్లి సత్యమన్న మాకు ఎమ్మెల్యేగా రావడం. మేము అతనిపై నమ్మకం ఉంచి తను ఓడినా గెలిచినా ఆయనతోటే మేము గత 10 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. ఆయన లాంటి మంచి మనిషి దొరకడం నిజంగా మా చొప్పదండి గడ్డ చేసుకున్న పుణ్యమే. ఆయనకు నాకు సత్సంబంధాలంటే అన్నదమ్ముల సంబంధం. ఖచ్చితంగా కష్టంలోనూ ఆయన తోడు ఉన్నాం, సుఖంలోనూ ఆయన మాకు తోడుగా ఉంటుండు. ఆయనతోటి ఎల్లవేళలా మేము ఉంటున్నాం కాబట్టి మాకు ఏ పనైనా చేస్తా. ఇది ఇలా మేజర్ గ్రామ పంచాయతీ, ఒక 4000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నన్ను గెలిపిస్తే అత్యధికంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలో అత్యధికంగా పనులు తీసుకొచ్చి మా గ్రామ ప్రజలకి నేను తోడుగా ఉంటాను. సీసీ రోడ్లే కానీ, ఐమాక్స్ లైట్లే కానీ, ఇంకా గటీర్లే కానీ, ఇంకా మాకు మేజర్ సమస్య రాయకుండా నీళ్ళ సమస్య. ఆ నీళ్ళ సమస్య కనుక మేము తీర్చినట్టయితే చాలామంది
ఒక 100 ఎకరాల్లో ఆ భూములు సాగు సస్యశ్యామలమవుతాయి. ఆ సమస్యకు కూడా తన దృష్టి సారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ యువత అనేది ఎక్కువ ఉండడం అనేది, యువత కూడా చెడు మార్గంలో వెళ్తుందని చాలా మంది చెప్తున్నారు. వారికి మీరు ఎలా దిశానిర్దేశం చేస్తాం? అవును, అది నిజమే. అయితే యువకులకు ఏంటంటే ప్రాధాయపడేది ఏంటంటే మీరు ఆ యొక్క ఆ డ్రగ్స్ మాఫియాకు దూరంగా ఉండాలంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించినట్టయితే వాళ్ళకి ఇంకా వేరే కొన్ని సోర్సెస్ చూపించినట్టయితే దానికి కొంచెం మెల్లగా దూరమై మంచి మార్గంలో నడుస్తారు. వాళ్ళకు కూడా 100% నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత దాని మీద దృష్టి సారిస్తాను. వాళ్ళకు ఉపాధి మార్గాలే నేను లెక్కిస్తాను. యూత్ పరంగా ఓకే. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళకు ఉపాధి పరంగా ఏం చూస్తారు? పెన్షన్ల పరంగా రావట్లేదని బాధపడుతూ ఉన్నారు. ఆ పెన్షన్లు ఏ విధంగా తీసుకొస్తారు? అవును, గత 10 సంవత్సరాల నుంచి కొత్త పింఛన్స్ ఏమి రావట్లేదు. ఈ బీడీ కార్మికులకు కూడా చాలా మంది నాతో మొరపెట్టుకునేది ఏంటంటే అన్న నాకు ఈ పింఛన్ రావట్లేదు అని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు. వాళ్ళకు కూడా 100% కొత్త పింఛన్లు తయారైనాక నా ఊరు గ్రామ ప్రజలకి, నా అక్కయ్యలకి, మా పెద్దలకి నేను ముందుగా ఖచ్చితంగా రేషన్ కార్డులు పింఛన్ల మీద దృష్టి సారించి ఖచ్చితంగా అందరికీ పింఛన్ ఇచ్చే విధంగా నేను కృషి చేస్తాను. బాగా చెప్పారు. అది ఇక్కడున్న పరిస్థితి. జరుగుతున్న ఇక్కడ అభివృద్ధిని చూడండి. అదేవిధంగా ఎమ్మెల్యే గారితో ఉన్న సత్సంబంధాలు నాకు ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆయన అడిగి నేను అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొస్తానంటున్నాను. యువత కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు కావచ్చు, అన్ని విధాల మేలు చేసే విధంగా చూస్తాను. గతంలో కంటే మెరుగైన పాలన అందించడానికి నేను అంటే స్వల్ప ఓట్లతో ఓడిపోయినా కానీ ఇప్పుడు మాత్రం విజయం అందుకుంటా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ఊరు గ్రామ పంచాయతీ పెద్దది కాబట్టి సమస్యలు అనేది కుల సంఘాల సమస్యలు, అన్ని సమస్యలు ఉంటాయి. ఆ అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా అని మల్లేశం గారు తెలియజేస్తున్నారు. అయితే ఈ మేజర్ గ్రామ పంచాయతీలో నేను జనరల్గా ఒక బీసీ బిడ్డను పోటీ చేస్తా ఉన్నా. అయితే ఈరోజు నన్ను అనగదొక్కాలను, నన్ను ఓడించాలను చాలా కుట్రలు పన్నుతావుర్రు. లక్షలు ఖర్చు పెడుతుర్రు. ట్యాంకుల మద్యం ఏరులై పారుతుంది. దయచేసి దండం పెట్టి మరి టీవీ ద్వారా మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఇవాళ వాడు 1000 రూపాయలకు 2000 రూపాయలకు మీరు ఇవాళ వాని మాయలో పడ్డట్టయితే 5 సంవత్సరాలు వాని కింద బానిసలుగా బతుకుతారు. ఇవాళ వాడిచ్చే ఒక కోట సీసకు కనుక మీరు బానిస అయితే 5 సంవత్సరాలు వారి మూచేతి నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఖచ్చితంగా దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒక్కసారి మంచి వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వండి. లేకపోతే మేధావులు రాజకీయాలకు దూరం కావాల్సి వస్తుంది. ఒక మంచి మనిషి, మంచి నాయకులను కూడా, మన భవిష్యత్తు నాయకులను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ యువతకు కానీ, నా అక్క జిల్లాలకు కానీ దండం పెట్టి వేడుకునేది ఒక్కటే, మాలాంటి వారికి అవకాశం ఇవ్వండి. ప్రజలకు నమ్ముకున్న వాళ్ళకు అవకాశం ఇవ్వండి, కానీ ఊరు అమ్ముకున్న వారికి అవకాశం ఇవ్వకండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని పాదాభివందనాలు చేస్తూ, నా గుర్తు సీరియల్ నెంబర్ ఫుట్బాల్ గుర్తు. నాకు ఈ నెల 14 జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నన్ను సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మీకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మల్లేశ్ అన్న ఇసుంటోడు మంచోడేనా? చొప్పదండి సత్యం గారుకు నమస్తే. నేను మంచిగా గెలిపించిన ఆయనని పూడూరులా మొత్తం తిరిగి, మళ్ళీ మల్లేశం ఒకటి. మేమంతా సంతోషంగా ఉంటున్నాం. మాకు శిశురోళ్ళు కావాలి, మాకు అన్ని కావాలి. ఏది ఇబ్బంది అయినా కానీ ఇంతవరకు సుతా చేసిండు. ఏ బాధ వచ్చినా, గెలిచినా గెలవకున్నా, ఏ బాధలు వచ్చినా కానీ మా ఎంబడి ఉంటాడు. ఇప్పటికి సుతా మా ఎంబడి ఉంటాడు. అందరికి నమస్తే. సూపర్. మల్లేశ్ అన్న మంచోడేనా? ఎట్లుంటాడు? పని చేసి పెడతాడా? చేసి పెడతాడు. ఇదివరకే చేసిండు, మళ్ళా చేస్తాడు. 2 సార్లు ఓడిపోయిండు. ఇప్పుడు ముందు ఉండి గెలవకున్నా గానీ ఇప్పుడు పనులు చేపిస్తుండు. ఇక ముందైనా పనులు చేపిస్తా అని ముందుకు వచ్చిండు. అందరూ ఓట్లేసి గెలిపియాలి. ఏం గుర్తు అన్నది? ఫుట్బాల్ గుర్తు పెట్టుకుంటారా? గుర్తు పెట్టుకుంటా. మీ ఇంట్లో అందరికి చెప్తారా? అందరికి చెప్తాం. కన్ఫర్మ్ గెలిపించుడేనా? గెలిపించుడే పక్క. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మల్లేశ్ అన్న గాలి ఎట్లుంది? ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చొప్పదండి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఏడిపల్లి సత్యమన్న గారు మా పార్టీని ఒక క్రమశిక్షణగా ఇక్కడ నడిపిస్తున్నాడు. మా కాన్స్టిట్యున్సీలో మేమందరం అంటే కులాలకు అతీతంగా, అంటే ఏది పట్టుకోకుండా ఇప్పుడు జనరల్ స్థానాన్ని కూడా వచ్చి జనరల్ స్థానాల్లో మనందరం కలిసి మల్లేశం చేయాలి, మన పార్టీ బలపరుస్తుంది. అందరు క్రమశిక్షణగా మా కార్యకర్తలు కానీ ఎవరైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిందంటే ఈరోజు మల్లేశం బలపరిచిన వ్యక్తి. ఆయన ఖచ్చితంగా 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తుపై వేసి మా పూడూరు గ్రామం నుంచి మేము మళ్ళీ మన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారికి ఒక బహుమానంగా మల్లేశాన్ని పంపించడం జరుగుతుంది. అన్న ఎసుంటాడు అంటే వ్యక్తిత్వం ఎలా మంచిదా? అందరితో కలుపుకునే పోతాడా? అందరితో కలుపుకునే వ్యక్తి. తను ఎట్లా అంటే వ్యక్తిగతంగా ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 సార్లు తను ఓడిపోవడం జరిగింది. ఆ సానుభూతిలో అంటే 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజలకు దూరంగా ఉండే వ్యక్తి కాదు, ప్రజలతోనే కలిసిపోయే వ్యక్తి. తన అంటే ప్రతి ఒక్కరిని అన్న అని తమ్మునని కలుపుకోయే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని సర్పంచ్గా గెలుచుకోవడం మన గ్రామం అనేది బాగుపడుతుంది. సూపర్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.